కవి రచయిత అందశ్రీ మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ లేని లోటు తీర్చలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున 7:20 సమయంలో అందశ్రీ మరణించారు. అయితే గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతానికి ప్రముఖులు క్యూ కట్టారు. లాలాపేట్ వినోబా నగర్లోని అందశ్రీ ఇంటికి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ప్రజల సందర్శన తర్వాత అందశ్రీ అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటోంది. ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సో గాంధీ ఆసుపత్రి దగ్గర, మరోవైపు లాలాపేట్లోని వినోబా నగర్లో అందశ్రీ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ప్రముఖులు, కళాకారులు, ఆయన అభిమానులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు క్యూ కడుతూ ఉన్నారు. సో జై జై హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మరణాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా కళాకారులు, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. సినిమాల్లో సైతం పాటలు రాశారు ఆయన. మీకు ఆయన జీవిత చరిత్ర ఒక పుస్తకం లాంటిది. అనాథగా ఉన్నటువంటి అందశ్రీ, అందశ్రీ అసలు పేరు ఎల్లయ్య, అంద ఎల్లయ్య కాస్త అందశ్రీగా మారడానికి ఎంత కృషించి ఉంటారు. ఆయన ఒక తాపి మేస్త్రిగా, గొడ్లుగా సాడట, అనేక రకాల కృషించి, అనేక రకాలుగా శ్రమించి పాటలు రాసేవాడు. పెద్దగా చదువు కూడా ఏం చదువుకోలేదు, కానీ అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి కవిత్వం. సో ఇటువంటి అద్భుతాలు సృష్టించారు అందశ్రీ. సో ప్రస్తుతం ప్రతినిధి గాంధీ ఆసుపత్రి దగ్గర సిద్ధంగా ఉన్నారు శిల్ప. సో గాంధీ ఆసుపత్రి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ప్రముఖులు అక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన మరణం పైన ఎటువంటి ఆందోళన లేకపోతే భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు? జై జై హై తెలంగాణ పాట వినగానే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆ పాటను రచించినటువంటి అందశ్రీ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఉదయం 7:25 గాంధీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలర్, ఒకవైపు పల్స్ రేట్స్ అనేవి మొత్తం కూడా పడిపోవడంతో హుటాహున్న హాస్పిటల్కి తరలించారు. 7:20 హాస్పిటల్కి తరలించారు. 7:25 తుది శ్వాస విడిచారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి పార్థివ దేహం లాలగూడలోని అందశ్రీ ఇంటికి తీసుకెళ్లనున్నారు. అక్కడ సందర్శనార్థం అక్కడ ఉంచి అనంతరం అంత్యక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసిన, ఒకవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు చీఫ్ సెక్రటరీని సూచించారు. ప్రధానంగా అటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అటు తెలంగాణ ఉద్యమంతో పాటు ఇటు రాష్ట్ర గీతమైనటువంటి జై జై హై తెలంగాణను ఎంతో ప్రతి ఒక్కరికి కూడా అదొక ఉద్వేగమైనటువంటి పాటను రచించారు. ఏదైతే 1 year బ్యాక్ ఒకవైపు ఇటు ప్రభుత్వం తరపున, ఒకవైపు రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అనంతరం ఎమోషనల్ కావచ్చు, మొత్తం కూడా చూసే ప్రతి ఒక్కరితో కనెక్షన్ ఉంది. అటు ఉద్యమ సమయం నుండి కీలక పాత్ర పోషించారు. మరి అంత్యక్రియలకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో చేశారా లేకుంటే తన స్వగ్రామంలో చేశారా అన్నది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉన్నది. మొత్తం కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు తను. ఒకవైపు 2006లో గంగా సినిమాకు అందశ్రీకి గంగా అనే సినిమాకు నంది పురస్కారం కూడా వచ్చింది. ఇంకోవైపు 2014 అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఈ విధంగా ఎన్నో అవార్డులు కావచ్చు, ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు ప్రతి ఒక్కరితో. ఒకవైపు ఎమోషనల్ బాండింగ్ అనేది అటు ఉద్యమకారులతో కావచ్చు, ఇటు ప్రతి ఒక్కరితో ఈ విషయం తెలుసుకున్నటువంటి అటు అందరూ ప్రముఖులందరూ కూడా ఒకరొకరు కూడా మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, అటు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు అందరూ ఒక్కొక్కరుగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో తనదైనటువంటి ముద్ర, ఇటు తెలంగాణ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర ఉన్నది. ఎంతో మందితో కనెక్టివిటీ ఉండడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కాసేపట్లోనే
ఇక్కడ నుండి ఏదైతే గాంధీ హాస్పిటల్లోనే ప్రస్తుతం పార్థివ దేహం ఉన్నది, ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కాకుండా తన ఇంటికి రావడానికి, తన ఇంటికి వస్తున్నట్లు కూడా షెడ్యూల్ ప్రకటించారు. సో ఇప్పుడు ఎవరైతే మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రముఖులందరూ కూడా ఇంటికి తరలించాక, పార్థివ దేహాన్ని ఇంటికి తరలించాక అక్కడనే ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దాదాపు 10 to 20 minutesలో పార్థివ దేహం ఇక్కడ నుండి లాలాగూడలో ఇంటికి షిఫ్ట్ చేయనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది దగ్గర బంధువులు మాత్రం లోపల ఉన్నారు. ఇంకా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా ఇప్పటికే వెళ్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం. ఇంకోవైపు ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో దానికి సంబంధించి ఒకవైపు అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, మొత్తం మీద ఇప్పటికే ఒకరొకరుగా అటు ఉద్యమానికి సంబంధం ఉన్నటువంటి అటు గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి పార్థివ దేహాన్ని తన ఇంటికి మూవ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. శ్రీ ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉండే వ్యక్తి, ప్రతి అంశంలో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది ఆయనకి. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా ఉద్యమాల్లో ఎక్కడో దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్పి కుటుంబీకులు చెప్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవి, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఆయనకు ఒకవైపు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఎక్కువగా కీలకంగా మారింది. 64 సంవత్సరాలు. ఒకవైపు కొన్నిసార్లు చాలా వరకు ఏవైతే చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి కనిపించాయి, కానీ ఈ రోజు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒకవైపు పల్స్ రేట్ అనేవి ఒక్కసారిగా పడిపోయినాయి. అనంతరం హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ స్ట్రోక్ వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన అనంతరం వెంటనే ఇటు ట్రీట్మెంట్ కూడా అందించారు. కానీ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ 7 గంటల 20 నిమిషాలు తీసుకొచ్చారు. 7 గంటల 25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. సో మొత్తం మీద ఏదైతే హార్ట్ స్ట్రోక్